హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ కాలీఫ్లవర్స్ని ఉడికించుకున్నానండి. ఎందుకు చేస్తానంటే ఇలాగా దాంట్లో ఏమైనా పురుగు అవి ఉంటే ఆ వేడికి బయటకు వచ్చేస్తాయండి, నీట్గా ఉంటుంది. సో నేను అలా చేసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక టమోటో, ఒక పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి. తర్వాత నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అది ఎలాగంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ కొబ్బరి, కొద్దిగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఉప్పు ఇవన్నీ వేసుకొని నేను ఒక పేస్ట్ లాగా చేసుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేపుకున్న తర్వాత టమోటా కూడా వేసానండి. టమోటా వేసిన తర్వాత మనం ముందుగా అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా తీసుకెళ్ళి దాంట్లో వేసేసానండి. బాగా మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకెళ్ళి నేను మళ్ళీ దాంట్లో వేసి బాగా తిప్పానండి. తిప్పిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత నేనైతే ఒక విజిల్ పెట్టుకున్నానంటే, ఎందుకంటే ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతుంది. లేదా నార్మల్గా అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఒక విజిల్ పెట్టేసుకొని తీసేసానండి. అది ప్రాసెస్ అంతా ఎలాగో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. చూశారు కదండి, మన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.